హలో అండి, నేను మీకు ఈరోజు బోటి కర్రీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం ముందు బోటీని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. బోటీ అనేది మంచిగా క్లీన్ చేయాలండి. చాలా టైం క్లీన్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ అనేది, లేదంటే స్మెల్ వస్తుందండి. చాలా చాలా నీట్గా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలండి. బోటీ అనేది అది డైజెస్టివ్ పార్ట్ కాబట్టి చాలా వేస్టేజ్ అనేది ఉంటుంది అందులో. మంచిగా క్లీన్ చేయాలండి. ఇప్పుడు ఆ బ్రౌన్గా అయిన ఆనియన్స్లో బోటీని వేసి మంచిగా కలపాలి. ఫ్లేమ్ అనేది హైలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే నీచు వాటర్ అనేది ఆ స్మెల్ అనేది వెళ్ళిపోవాలండి. ఇప్పుడు అందులో పసుపు వేసుకోవాలండి. ఓన్లీ పసుపు ఒకటే యాడ్ చేయాలి ఫస్ట్. పసుపు వేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకా మంచిగా రిలీజ్ అవుతుందండి, స్మెల్ అది పోతుంది. ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత కారం వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా. కారం వేసుకొని నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేయాలండి. వీటిలో ఏం సరిపోకపోయినా ఫైనల్ స్టేజ్లో యాడ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మంచి మిక్స్ చేయాలి ఇప్పుడు అదంతా. బాగా మిక్స్ చేయాలండి. ఉప్పు కారాలు పట్టే విధంగా కలపాలి బాగా. అడుగు పట్టకుండా చూసుకోవాలి. కాసేపు లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టాలండి, మగ్గుతూ ఉంటుంది. ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గి ఉంటుందండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. మీడియంలో ఒకటి అడ్జస్ట్ చేయాలి, మీడియం ఫ్లేమ్లోకి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని అడుగు పట్టకూడదండి. ఇప్పుడు ఇందులో 3 to 4 టొమాటోస్ వరకు పీసెస్గా కట్ చేసి వేసేయాలండి. టొమాటోస్ ఇప్పుడు వేసిన ప్రాబ్లం ఏమి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి కర్రీ అనేది హీట్ మీద ఉంది కాబట్టి పీసెస్ అనేవి వేయగానే వెంటనే అది మ్యాష్ అయిపోతాయండి. ఉడకదు అనే ప్రాబ్లం ఏమి ఉండదు. లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి ఒకసారి. తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. టొమాటో పీసెస్ అన్నీ చూసారు కదా, మగ్గిపోయాయి అన్నీ. ఈ స్టేజ్లో వాటర్ వేసుకోవాలండి. ఉడకడానికి సరిపోయేంత ఎంత సరిపోతాయి అంత వాటర్ వేయాలి. ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కాబట్టి వాటర్ అనేది వేయాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఎక్కువ కాదు అలానే తక్కువ కాదు, మీడియంగా ఎంత సరిపోతే సఫిషియెంట్ వేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేయాలి ఇదంతా. నేనైతే కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేశాను. చేసి కుక్కర్ లిడ్ ఇంకా క్లోజ్ చేసేయాలండి. కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసి విజిల్స్ ఇంకా పెట్టుకోవడమే. నేనైతే ఒక 7 విజిల్స్ వరకు వేయించానండి. అది బోటీ నేచర్ని బట్టి ఉంటుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మనం విజిల్స్ అనేవి రిపీట్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి కర్రీని కొంచెం వాటర్ అనేది దగ్గరగా ఇంకించుకుంటే
రెడీ అండి. బోటీ కర్రీ అనేది తినడానికి యమ్మీ యమ్మీగా